నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శిశిర సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో కథానాయకుడిగా నటించారు. డిసెంబర్ 5వ తేదీన 12,000కు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతోంది. 4వ తేదీ రాత్రి 11 గంటల నుంచి షోలు వేస్తున్నారట. సినిమా టికెట్ ధరలకు సంబంధించి నిర్మాతలు తెలంగాణలో కావాల్సినంత స్థాయిలో తెచ్చుకున్నారు. అంత ధరలు పెట్టి సినిమాలు చూస్తారా లేదా అనేది వారికి తెలియాలి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఏపీలో ఇంతవరకు టికెట్ ధరలు ఖరారు కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతోంది. పెంచుతారనే ధీమాలో నిర్మాతలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడంతో పరిశ్రమకు ఎటువంటి డోకా లేదనే ఉద్దేశంలో సినీ పరిశ్రమ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటారనే సంగతి కూడా తెలిసిందే. గతంలో విడుదలైన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా విడుదల కాబోతున్న పుష్ప 2పై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. దీనికి కారణం నిర్మాతలు టికెట్ ధరలను భారీగా పెంచుకుంటామని కోరుతుండడం కారణం. సినిమాకు ఇష్టం వచ్చిన రీతిలో బడ్జెట్ పెట్టి దానికి 100 కోట్లు వడ్డీ కట్టి కూడా నిర్మాతలు ధీమాగా ఉన్నారంటే కారణం తమకు అనుకూలంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కోరినంత ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తారనే ధీమా ఉండడమే. పునరాలోచనలో పడిన కూటమి ప్రభుత్వం అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. తెలంగాణలో బెనిఫిట్ షో 1300 నుంచి 1500కు వేస్తున్నారట. మల్టీప్లెక్స్లో థియేటర్లలో మొదటి 3 రోజులు ఒక ధర, ఆ తర్వాత 8 రోజులు మరో ధర, ఆ తర్వాత వారం రోజులు అంటే 23వ తేదీ వరకు మరో ధరను నిర్మాతలు తెచ్చుకున్నారు. మల్టీప్లెక్స్లలో 200కు పైగా పెంపు ఉంటే థియేటర్లలో 150కి పైగా పెంపు ఉంది. 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ధరలతోనే సినిమాలను అభిమానులైనా ఇతర హీరోల అభిమానులైనా చూడాల్సి ఉంది. కుటుంబాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనబడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు కోరినంత ధరలు ఇవ్వాలా వద్దా అనే డైలమాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏం జరుగుతుందో, ఏం పెంచుకోవడానికి అనుమతిస్తారో లేదో చూడాలి మరి.